వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాను తీసుకొచ్చిన సంస్కరణలు, తాను చేసినటువంటి డెవలప్‌మెంటు బహుశా వాళ్ళకు చెప్పుకోవడానికి చేతకాకపోవచ్చు. ప్రజలు వాటిని ఏమంటారు ఆయన చేసినటువంటి పరిపాలన, ఆయన చేసినటువంటి అభివృద్ధిని ప్రజలు గుర్తించలేకపోయి ఉండొచ్చు. ఇటు వ్యతిరేక పార్టీలు, మీడియా, పత్రికలు, టీవీ ఛానళ్ళు విపరీతమైన ద్వేషంతో సిలువలు పలువులుగా దుష్ప్రచారాన్ని చేశారు కాబట్టి ఆ దుష్ప్రచారంలో జనాలు కొట్టుకొని పోయి ఉండవచ్చు. కానీ జరిగినటువంటి ఆ డెవలప్‌మెంట్‌ని, ఆయన చేసిన అభివృద్ధిని ఎవరు కాదనలేరు. మరీ ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఆయన చేసినటువంటి పనులు ఎవరు కాదనలేరు. విద్య, వైద్యం లాంటి వాటిలో అయితే ఇంక చెప్పక్కర్లేదు. చెప్పక్కర్లేదు. చాలా సార్లు మాట్లాడుకున్నాం కూడా. ఎందుకు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అంటారు. జగన్ గారిని వ్యతిరేకించే వాళ్ళు కూడా అంతర్గత సంభాషణలు అంగీకరిస్తారు కూడా. బాగానే చేశారు. కానీ ఏదో ఒకటి రెండు చిన్న చిన్న విషయాలు పట్టుకొని వాటిని పెద్ద కొండ చిలువల్లాగా చిత్రీకరించి వ్యతిరేకిస్తూ, ద్వేషిస్తూ ఉంటారు. తాజాగా ఉత్తరాంధ్ర శ్రీకాకుళానికి చెందిన సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి హీరోయా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు హీరోయా? అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉత్తరాంధ్రకు మేలు జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్రకు, అందులో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు మేలు జరిగింది. కాదని ఎవరు అనమనండి. మాకు హీరోనయా ఆయన? ఎందుకంటే వందల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఆసుపత్రిని తీసుకొని వచ్చారు, రీసెర్చ్ సెంటర్ని తీసుకొని వచ్చారు, మంచి వైద్యాన్ని ఇవ్వాలి వాళ్ళకని వందల కోట్ల రూపాయలకి ఖర్చు పెట్టారు ఉద్దానంలో. సరే మరి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్యం అందించడానికి ఆసుపత్రి కడుతున్నాం, రీసెర్చ్ సెంటర్ కడుతున్నాం. కానీ వాళ్ళు తాగే నీళ్ళల్లోనే ప్రాబ్లం ఉంది కదా అని చెప్పి దాన్ని కూడా, నీళ్ళను కూడా మంచివి ఇవ్వాలని చెప్పి 100 కిలోమీటర్ల పైన నుండి పైప్ లైన్ వేసి 800 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి మంచినీళ్ళు కానీ ఇచ్చారా? దశాబ్దాలలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరూ చేయలేదు ఆ పని. మంచినీళ్ళు ఇచ్చారు, కిడ్నీ పాడు కాకుండా. తర్వాత అక్కడి నుంచి కనుక రీసెర్చ్ సెంటరు, వైద్య ఆసుపత్రి పెట్టారు. అదొకటే కాదయా, టెక్కలి నియోజకవర్గం మూలపేటలో 3600 కోట్లతో అత్యంత పెద్ద పోర్టుకు శ్రీకారం చుట్టారు ఆయన. పోర్టుకు శ్రీకారం చుట్టారు. అది ఒకటే ఎందుకు, వంశధార వద్ద డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్కి 100 కోట్ల రూపాయల డబ్బులు కేటాయించారు ఆయన. ఎచ్చర్ల నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ విభజింపబడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అనేది చాలా సంస్థలను, కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన 14 నుంచి 19 వరకు ఇక్కడ ఒక్కటి కూడా కేటాయించలేదయా అప్పుడు ప్రభుత్వం. మాకు జగన్మోహన్ రెడ్డి గారి హీరో ఈ ప్రాంతానికి. గెలుపోటముల కథ పక్కన పెట్టండి, రకరకాల కారణాలు చేసిన చెప్పుకోలేకపోవచ్చు, కొందరు వైసీపీ నాయకుల మీద వ్యతిరేకత కావచ్చు, రకరకాల కారణాలు కానివ్వండి. చేసిన అభివృద్ధి అయితే కళ్ళ ముందు ఉంది కదా. చరిత్రలో ఎవరూ చేయలేదు కదా. ఉద్దానం వ్యాధిగ్రస్తుల కోసం అక్కడ ఆసుపత్రి కట్టడమే కాదు, దానికి మూలమైన నీళ్లను కూడా 100 కిలోమీటర్ల పైనుంచి తీసుకొని వచ్చి ఇచ్చారా? 2 ఏళ్ళ కరోనా పొంగ కూడా ఇన్ని చేశారు. మరి సరే, జనాలు ఎందుకు పట్టించుకోలేదు? జనాలకు చెప్పాను కదా, చిన్న చిన్న మసాలా విషయాలే పెద్ద పెద్దగా దానికి పోపు పెట్టి వండిస్తూ ఉంటే జగన్ వ్యతిరేకులు దాన్ని నమ్మినారు జనం. ఎవరేం చేస్తారు? అబద్ధాల ముసుగులో కొట్టుకొని వెళ్ళిపోతుంటారు. మనం ఏం చెప్పినా వినే పరిస్థితి ఉండదు కొందరికి. అంటే అంత ఆలోచించే కొందరికి అంత లోతుల్లోకి వెళ్ళి ఆలోచించలేరు. కొందరికి ఆలోచించాలంటే మధ్యలో కులం అడ్డం వస్తుంది, మరి కొందరికి ఇంకేదో అడ్డం వస్తుంది. రకరకాలు ఉండొచ్చు. బట్ ధర్మాన ప్రసాద్ గారు చెప్పిన మాటలు, ఆయన చెప్పినవి ఎవరు కాదని చెప్పమనండి. ఏవో కాదని చెప్పమనండి. ఎవరు కాదని చెప్పలేరు.